నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఆ శ్రీరాముల వారు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏప్రిల్ 18వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్నటువంటి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి సంబంధించి ఈరోజు మనం కలుసుకోబోతున్నాము. అటు ఎక్స్పెరిమెంటల్ సినిమాస్ ఇటు కమర్షియల్ సినిమాస్ రెండింటినీ మిక్స్ చేసి మనకి అద్భుతమైనటువంటి సినిమాలను అందించడం మాత్రమే కాదు, ఎంతోమంది డైరెక్టర్స్ని కూడా అందించినటువంటి మన హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి స్వాగతం సుస్వాగతం. నమస్కారం. అండ్ అలాగే ద లేడీ సూపర్ స్టార్, ది యాక్షన్ క్వీన్ విజయశాంతి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. మీ ఇద్దరికి కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందు ఇటు నుంచి మొదలెట్టేద్దామా? అమ్మ ఫస్ట్. అమ్మతో మొదలెట్టాం కదా కొడుకు వచ్చేది. అంటే యాజ్ అ లేడీ సూపర్ స్టార్, యాజ్ అన్ యాక్షన్ క్వీన్, మీరు ఎన్నో సినిమాలు, అటు సోషల్ మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు కానీ లేకపోతే పోలీస్ ఓరియంటెడ్ సినిమాలు కానీ చాలా చేశారు. మళ్ళీ మిమ్మల్ని మేము ఒక పోలీస్ గెటప్లో చూడబోతున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని మీరు ఆ పోలీస్ యూనిఫామ్లో చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? దీనికి ఒక్కటి చెప్తాను, ప్లీజ్ చెప్పండి. పర్లేదు, మనకి ఇంటర్వ్యూకి ఒక పద్ధతి పాడేం లేదు. ఎందుకంటే ఇది దిస్ షోస్ ద ప్యూర్ డెడికేషన్ ఆఫ్ అన్ యాక్టర్. ఈ ఫిలింలో అమ్మ పోలీస్ క్యారెక్టర్ వేయాలి, ఆ గెటప్ వస్తుంది అన్నప్పుడు లిటరల్లీ మీరు నమ్మరు, నాకు తెలిసి ఆవిడ నాకు 4 months టైం కావాలి ప్రిపరేషన్ అన్నారు. నేనేమనుకున్నాను, అమ్మ మీకు ప్రిపరేషన్ ఏంటి, యూఆర్ బాన్ టాలెంటెడ్, ఇదేంటిది అంటే she wanted to reduce weight and she literally reduced 6 to 8 kgs. నాకు కరెక్ట్గా 10 అమ్మా. అంటే ఆన్ ద ప్రాసెస్ మనం కూడా ఒక సంవత్సరం పాటు తీసాను సినిమాని. సో తీసే ప్రాసెస్లో కూడా కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యి ఉంటారు. సో లిటరలీ లైక్ సీన్ తినేవారు కాదు, నాన్ వెజ్ మానేశారు. సో టు రెడ్యూస్ అంటే ఫర్ ద క్యారెక్టర్ ఆ డ్రెస్, పోలీస్ డ్రెస్ మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి షీ వాంటెడ్ టు బి దట్ ఫిట్. ఓకే. సో దానికోసం అంత రిడ్యూస్ అవుతే నేను షాక్ అయినా. సో దట్ ఇస్ ద డెడికేషన్ దట్ ఆవిడ చూపించింది. ఇప్పుడు మీరు చెప్పండి. సో తగ్గాను, బాగా బక్కగా అయిపోయాను. కానీ బాబును డైరెక్టర్ ఇంత బక్కగా వద్దు, కొంచెం పెరగండి అన్నారు. సార్ మళ్ళీ కొంచెం పెరిగాను. దాన్ని మెయింటైన్ చేయడానికి మనకి సంవత్సరం పట్టింది. ఏప్రిల్ 5th స్టార్ట్ చేసాం. సంవత్సరం పట్టింది. అంటే ఆ వెయిట్ ని అలాగే పోలీస్ క్యారెక్టర్ కాబట్టి ఫిట్గా ఉండాలి. అది షేప్ అవుట్ అయిపోతే చండాలంగా ఉంటుంది. కరెక్ట్. ఎప్పుడైనా ఆ గెటప్లో చూస్తున్నప్పుడు కర్తవ్యం గుర్తుకొస్తుంది ఆడియన్స్కి. కరెక్ట్. సో అలా చూసుకోవాలంటే నేను పర్ఫెక్ట్గా ఉండాలి. సో దానికి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతూ నోరు కట్టుకుంటూ తిండి తినకుండాను. బట్ ఎనీవే సినిమా ఆ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మళ్ళీ కర్తవ్యం గుర్తుకొస్తున్నట్టే అనిపించింది. ఐఎమ్ హ్యాపీ. మీరు కర్తవ్యం చేసినప్పుడు కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు? అప్పుడు జాగ్రత్తలు లేదు, అస్సలు లేదు. శుభ్రంగా తినేసేదాన్ని, బికాస్ ఐ వాజ్ యంగ్. ఇప్పుడు మనం పెద్దోళ్ళు అయిన తర్వాత బాడీ మనం చెప్పినట్టు విందు, కానీ మనం చెప్పినట్టు వినేటట్టు చేయాలి, వెండి తీయాలి. అప్పుడు కేర్ తీసుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం కేర్ తీసుకోలేదండి. అంటే ఫైట్స్ జరిగేటప్పుడు రిస్క్ టేకింగ్ అండ్ ఈ డేరింగ్ అనేది మీకు చిన్నప్పటి నుంచి ఉందా విజయశాంతి గారు? నేను కర్తవ్యం తర్వాత నుంచి నాలో తెలియని ఒక మార్పు వచ్చింది. సో హ్యావ్ టు డూ అన్నది నాకు లోపల నుంచి చెప్తూ ఉంటుంది, చేద్దాం అని. అంటే హీరోయిన్లో ఎక్కడ తక్కువ కాకూడదు కదా. అవును అవును. సో ఆ హీరో ఇమేజ్ వచ్చిన తర్వాత ఏదైనా కొత్తగా చేయాలి, అది కొంచెం కష్టమైనా కూడా ఇష్టంతో చేయాలి అన్న దీంతో చేసేదాన్ని. సూపర్ అండి. ఎందుకంటే హీరోలు ఎలాగో చేస్తూ ఉంటారు ఫైట్స్, కానీ ఒక హీరోయిన్ నిలబడి ఒక లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అనిపించుకుందంటే అది మీరే. సూపర్ విజయశాంతి గారు. అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు, మీరు ఒక పక్కనేమో ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ లైక్ అమిగోస్ చేస్తూ ఉంటారు, ఇంకొక పక్కన ఇలాంటివి, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు? లైక్ యూ డూ వన్, ఇది ఒకటి చేద్దాం, నెక్స్ట్ ఇంకొకటి ఎక్స్పెరిమెంటల్కి వెళ్ళిపోదామని అనుకుంటారా ముందే? లేదండి, అలా నేను ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్ అండి. వచ్చే కథ నన్ను ఎక్సైట్ చేసిందా లేదా చూసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తానండి. ఓకే. సో ఇట్స్ నాట్ ప్లాన్డ్ థింగ్ టు డూ. అంటే నాది సింపుల్ ఫిలాసఫీ అండి. మనం అనుకుని ఏ కథ రాయించలేం. ప్రాబ్లీ యు ఆర్ మెంట్ టు హ్యావ్ అ ఫిల్మ్, యు ఆర్ మెంట్ టు డూ అ ఫిల్మ్, యు విల్ డూ ఇట్. ఓకే. సో ఐ బిలీవ్ దట్ ఇట్స్ డెస్టినీ వేర్ ఇట్ హ్యాస్ టు బి మెంట్ ఫర్ యూ. హలో, ఎవరండి వెనక నుంచి చూస్తే అనిల్ రావిపూడి గారు లాగే ఉన్నారు? హలో 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 మ్యామ్. హలో మ్యామ్, మీకోసం వచ్చాను నేను. అనిల్ గారు నాకు అక్కసం రాలేదా? మీకోసం కూడా వచ్చాను. నేను ఇప్పుడే చెప్తున్నాను.
ఒక్క నిమిషం వస్తున్నా. మీరు ఎలాగో డిస్కషన్ చేసుకోవాలి, కాదు, మీరు ఎలాగూ మొత్తం మీరే మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి బాబు, చైర్ తీసుకురా. మీరు ఎవరిని వదలరా? వేరే వాటికి కూడా వచ్చేసి మీ ప్రమోషన్స్ చేసేస్తారా? లేదు సుమ గారు, ఇక్కడ మీరు ఒక పాయింట్ అండర్లైన్ గా చేసుకోవాలి. వాట్ ఈస్ దట్? నాకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరో ఎవరు? కళ్యాణ్ రామ్ గారు. సో మై హీరో. ఈవిడ లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి గారు, లేడీ సూపర్ స్టార్. ఆవిడకి రీఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు? అనిల్ రావిపూడి గారు. మరి వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది నా సినిమా అవదా? ఓ, అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ షోస్ మీతో యాంకరింగ్ చేసింది ఎవరు? మీరు. సో ఆ రకంగా కూడా ఇక్కడ నేను ఉండటం చాలా అవసరం కదా. కరెక్ట్ కరెక్ట్. అందుకని సో నాకు ఇష్టమైన మా మేడం, అలాగే నాకు ఇష్టమైన మా కళ్యాణ్ రామ్ గారు, సో వీళ్ళ సినిమా గురించి వాళ్ళతో పాటు ఒక ఆడియన్ లాగా, నాట్ ఏ డైరెక్టర్, ఆ సినిమా విశేషాలు తెలుసుకుందామని వచ్చాను. ఓకే, సో అదే ఇప్పుడే అడుగుతూ ఉన్నాం కళ్యాణ్ రామ్ గారిని, విజయశాంతి గారిని మనం పోలీస్ పాత్రలు ఎన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యాము. అలాంటిది ఆవిడ మళ్ళీ ఇందులో కనిపించబోతుందంటే అది ఒక కనువిందే. April 18th మనం చూడబోతున్నాము. అయితే దీని గురించి ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని విన్నాం. ఆవిడ నాన్ వెజిటేరియన్ కూడా మానేశారంట. మీరు ఇలాంటివి ఏమైనా చేస్తారా మీ సినిమా షూటింగ్స్ లో? అంటే ఆయన కెమెరా ముందు కనిపించరు కదండి, లేదు. కెమెరా వెనక కదా. అది మాకు టార్చరు కాదు, అది మాకు మమ్మల్ని తగ్గమంటారు. సరే మీరు కొంచెం అది అక్కడ చిన్న చిన్న మీరు టచ్ చేసుకోవడం పొట్ట కనిపించింది కొంచెం, మాకు టార్చర్ అవి. ఆయనదే ఉంది, ఆయన బాగాలేదంటాడు హ్యాపీ కూర్చొని వెనక. ఈ మధ్య కాలంలో ఆయన కూడా మొత్తం తెర ముందే ఉంటున్నారు కదండి, ఆయన తెర వెనకాల ఎక్కడ ఉంటున్నాడు? అంటే మేడం చాలా భక్తి ఎక్కువ విజయశాంతి గారికి. సో ఆవిడ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. అండ్ కళ్యాణ్ గారు అంటే డైట్, కొన్నిసార్లు ఆయన కొన్ని ఫాలో అవ్వాలి తప్పదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను సినిమా చేసేటప్పుడు మ్యాక్సిమం అంటే తిరుపతి వెళ్ళే రోజు, గుడికి వెళ్ళే రోజు పొద్దున ఒక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తప్ప నో ఫుడ్ కంట్రోల్స్. కాకపోతే నా సినిమా హిట్ అవ్వాలని చెప్పి మన తమిరాజు గారు, ఈ కెమెరామెన్స్ వీళ్ళు వ్రతం పాటిస్తూ ఉంటారు. అంటే మీరు చేయకుండా వేరే వాళ్ళతో చేయిస్తూ ఎవరు చేసిన వ్రతం ఫుడ్ బాగా ప్రేమతో తింటాడు ఈయన. అవునా? నేను సర్లే నీకు ఎవరు చూసాను, అసలు ముందు మన ఇంటి నుంచి క్యారేజ్ వస్తుందంటే హ్యాపీ కూర్చుని తింటాడు. ఓకే, మీరు ఈ సినిమా విషయంలోనేనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ప్రతి సినిమా విషయంలోనూ ఇలా ఏదైనా ఒకటి మానేయడం? ప్రతి సినిమా విషయం అంటే సర్లే నీకు ఎవరికి జాగ్రత్త తీసుకోవాల్సింది తీసుకున్నాను. ఈ సినిమా కొంచెం ఎక్కువ తీసుకున్నాను, పోలీస్ కాబట్టి, క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇది అంటే అర్జున్ వంటలు ప్రోటీన్లు ఏంటిది అంటే కొంచెం మేము కూడా తెలుసుకుందామని. దానికి వేరే పర్సనల్ గా మేడం క్యారవన్ లో మేడం దొరకరు కదా మనకి. నేనేదో ఎగ్జైటెడ్ గా ఇంటర్వ్యూ చేస్తారని వస్తే మీరు ఇది ఇంటర్వ్యూలో ఒక భాగమేనండి. అలాగా తెలియదు. మేము ఇంటర్వ్యూ వంకతో సినిమాకి సంబంధించిన క్వశ్చన్స్ ఓన్లీ 20%, మిగిలింది 80% పర్సనల్ లాగే. ఇప్పుడు అలా నడుస్తుందా? ఇప్పుడు అలా నడుస్తుంది ట్రెండ్. నాకే తెలియలేదు, చూసారా? ట్రెండ్ గురించి మీకు తెలియకపోవడం ఏంటండి? ట్రెండ్కే ట్రెండ్ సెటర్ మీరు. కళ్యాణ్ రామ్ గారు, ప్రదీప్ గారు మీకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు దీంట్లో పటాస్ షేడ్స్ ఏమైనా కనిపిస్తాయా అనే ఫీల్ కలిగిందా మీకు? బికాస్ పోలీస్ మీరు ఇందులో పోలీస్గా కనిపించట్లేదా అసలు? కానీ ఆవిడ ఆశయం అది కదండి. ఆశయం ఉండొచ్చండి, బట్ ఏం జరుగుతుందో సినిమాలో చూడాలి కదా. అయ్యో, మెల్లగా 20% కథ కూడా లాగేద్దాం డిసైడ్ అయిపోయారా మీరు? కాదు అనిల్ గారు, మీకేమైనా ఈ కథ గురించి కొన్ని డీటెయిల్స్? అసలు తెలియదు, నేను జస్ట్ ఒక ట్రైలర్ చూసాను అంతే. ఓకే, సో అది కూడా ఇందాక కళ్యాణ్ గారు వ్యాన్లో చూపించారు. నాకు ట్రైలర్ చూసాక అర్థమైందంటే, అంటే నేను విజయశాంతి గారు అంటే నేను కర్తవ్యం అనే సినిమా 90 అనుకుంటా కదా, 1990లో. సో అప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నాను, 7th క్లాస్ చదువుతున్నాను. సో అయితే అప్పుడు మీరు ఇప్పుడు 90లో ఎంత? నేను 6.5 క్లాస్ చదువుతున్నాను. నేను హాఫ్ ఇయర్ అయిపోయింది, మొత్తం కట్ అయిపోయింది నాకు, నరం కట్ అయిపోయింది. సరే ఓకే. సో నేను ఆ సినిమాకి నాకు గుర్తు. సో ఆవిడ అంటే ఒక హీరోయిన్, ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక యాక్షన్ ఫైట్లు చేసి, అది ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్. అప్పుడు ఒక కిరణ్ బేడి గారు అని ఒక పవర్ఫుల్ లేడీ ఆఫీసర్ ఉంటారని మనకు తెలుసు, వార్తలో చూసాం. బట్ విజయశాంతి గారు ఆ పాత్ర చేశాక ఒక నిజంగా ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్కి దట్ ఈస్ ద ఫస్ట్. అంటే అంతకుముందు ఆవిడ ప్రతిఘటన అవి చేసినప్పటికీ ఫుల్ లెంత్ యాక్షన్ చేసిన ఫిల్మ్ అది. ఒక ఎక్స్ట్రా చైర్ చేస్తారు కదా హౌస్ఫుల్ అయ్యాక, ఇనప కుర్చీలు ఉండేవి. నేను ఆ ఇనప కుర్చీలు వేస్తే ఒక ఇద్దరు ఇరుక్కొని కూర్చొని చూసాం ఆ ఫిల్మ్. నేను అసలు ప్యాక్డ్. అంటే అప్పుడున్న లీడింగ్ స్టార్స్కి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో అంతే ఈక్వల్ ఓపెనింగ్స్ వచ్చిన ఫిల్మ్ అది కర్తవ్యం. సో మైండ్ బ్లోయింగ్, అందరూ షాక్ అయిపోయి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. నేను ట్రైలర్ చూశాక ఒక షాట్లో మళ్ళీ ఆవిడ యూనిఫామ్లో వెపన్ ఇలా పట్టుకుని ఏదో ఫైట్ చేసి షాక్ అయిపోయాను నేను. సో ఆల్మోస్ట్ మళ్ళీ ఆ వైబ్స్ వచ్చినాయి. సో అదే అంటున్నాను కదా, మేడం అంత జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ యూనిఫామ్ వేస్తే మళ్ళీ చూసిన వాళ్ళు అంటే ఇప్పుడు ఈ యూనిఫామ్ ఇవి వేసి చేయగలరా అనే డౌట్ రాకుండా
మళ్ళీ తను ఫిట్గా మార్చుకొని చేసిన నిజంగా డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్. మేము నిజంగా నేను షాక్ అయిపోయాను 2-3 షార్ట్స్. ఇంకా కళ్యాణ్ గారు, సో నేను పటాస్ వర్క్ చేశాను ఆయనతోటి. సో మీరు అన్నట్టు నాకు డౌట్ ఉంది, ఆయన పోలీసా కాదా, యూనిఫామ్ ఎందుకు వేశారు, యూనిఫామ్ ఎందుకు వేయలేదు, అదే తెలియట్లా. సో ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంది, కథ అర్థం కాలేదు. బట్ త్రూ అవుట్ ఒక ఇంటెన్స్ ఉంది. ఇద్దరి పాత్రల్లో ఒక తల్లిగా విజయశాంతి గారు, కొడుగ్గా కళ్యాణ్ రామ్ గారు, ఇద్దరి మధ్య ఉన్న క్లాష్ ఏంటి, ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి, ఒకరి కోసం ఒకళ్ళు అనేది ఆ ఇద్దరి పాత్రల తాలూకు ఇంటెన్స్ అయితే త్రూ అవుట్ ట్రైలర్లో మెయింటైన్ అయింది. వెరీ ఎగ్జైటెడ్ టు వాచ్. April 18 సినిమా. నేనైతే ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తాను నేను. ఇది నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, నాకు అనిపించింది ట్రైలర్ చూశాక. సూపర్ అండి. ఈ సినిమాలో ఆ మదర్కి బర్త్డే కేక్ తినిపించడం అనేటువంటి ఆ సీక్వెన్స్ ఉంది చూసారా, ఇది రియల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా చేశారా? రియల్ లైఫ్లో అంటే నాకు ఆల్మోస్ట్ నాకు 11 years వచ్చేంత వరకు, 11-12 years వచ్చేంత వరకు మా అమ్మగారికి పుట్టినరోజు తెలియదు నాకు నిజంగా. అంటే ఆవిడకి తెలియదు. ఓకే. అంటే అప్పట్లో డేట్ ఏం తెలియదు, జాన్లో పుట్టాను అనే ఒక ఇది ఆవిడకి తెలియదు. సో ఒక చిన్న యాంగ్జైటీ అన్నమాట. అదేంటి, నాకు బర్త్డే అంటే చాలా ఇష్టం అండి. నేను మా ఫ్యామిలీలో అందరు బర్త్డేస్ గుర్తుపెట్టుకుంటారు, నాకు ఇష్టం టు విష్ దెమ్, టు బీ దేర్. ఇట్స్ సెలబ్రేషన్ బికాస్ దట్స్ అ బర్త్. సో మా పెద్దనాన్నగారికి ఫోన్ చేసి, పెద్దనాన్న ఏదో ఒకటి చేసి అమ్మ ఎప్పుడు పుట్టారో చూడండి అంటే, ఆయనకి తెలిసింది ఏంటంటే సంక్రాంతి రోజు పుట్టారు ఆవిడ అనేది తెలుసు. సో బ్యాక్ వెళ్ళి ఆ పర్టికులర్ 1957లో సంక్రాంతి రోజు ఎప్పుడు వచ్చింది, సో అదంతా చూసుకుంటే నౌ వీ నో దట్ షీఈస్ బోర్న్ ఆన్ Jan 15th. ఓకే. సో ఎవ్రీ Jan 15th ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విష్ మై మదర్. కేక్ కట్ చేసి, ఆవిడకి బేసిక్గా ఇష్టం ఉండదు అవన్నీ, అయినా సరే ఐ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ విష్ హర్, ఐ బీ దే ఫర్. ఆ రోజు నేను జనరల్గా ఎక్కడికి వెళ్ళినా ఆవిడతోనే ఉంటాను, షూటింగ్స్ చేయను. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఫర్ మీ. అండ్ లక్కీగా నాకు ప్రదీప్ ఈ కథ చెప్పినప్పుడు ఇట్ హ్యాడ్ దట్ ఎలిమెంట్. సో ద ఫిల్మ్ టోటలీ రివాల్వ్స్ అరౌండ్ ద బాండింగ్ బిట్వీన్ మదర్ అండ్ సన్. బట్ ఆ బర్త్డేకి హీరో ఎంత వాల్యూ ఇస్తాడు అంటే ఏం లేదండి. సి మై సింపుల్ ఫండ్ ఆఫ్ లైఫ్ ఇస్ అమ్మ లేనిదే మనం లేవు. ఆవిడ మనకి జన్మనిచ్చిన రోజు మన బర్త్డే గుర్తుపెట్టుకుంటాం కదా, మనకి జన్మనివ్వడానికి కారణమైన వాళ్ళ బర్త్డే గుర్తుపెట్టుకోవాలనేది నా స్ట్రాంగ్ నమ్మకం. సో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దట్. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ సెడ్ ఓకే ఫర్ దిస్ ఫిల్మ్. ఒక కండిషన్ పెట్టాను, విజయశాంతి గారు చేయకపోతే నేను ఈ సినిమా చేయను అన్న. మనోడు షాకు. సార్ అన్నాడు, మొహమాటమే లేదు ప్రదీప్, మేడం అమ్మ ఓకే చెప్తేనే మనం ముందుకెళ్దాం, లేదా ప్రాబ్లం ఇంకేమైనా కథ ఉంటే చెప్పు, వి విల్ సీ. బికాస్ ఆ కథ విన్నప్పుడు ఆ ఇంటెన్సిటీ ఆవిడ చేస్తేనే కరెక్ట్ అనిపించింది. సో లక్కీలీ అమ్మ ఒప్పుకున్నారు, దేవుడు చల్లగా చూసుకున్నారు మమ్మల్ని. ఒక ప్రాసెస్ అదే మీకు ఆల్రెడీ తెలుసు. నవ్వుతున్నారు చూసారా, ఎందుకని అడగండి, ఆవిడని అడగండి మేడం. చెప్పండి విజయశాంతి గారు. అలా పట్టుకున్నారా? అలా ఉన్నా తిరుగుతూనే ఉంటారు, మనకి చిరాకు వచ్చి నమస్కారం రండి చెప్పండి అది చెప్పండి, అలా అయిపోద్ది అసలు. సరిలేరు టైంలో షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అంటే వెరీ బిజీ ఇన్ పాలిటిక్స్. అసలు సినిమా అనేది ఆవిడకి అసలు ఐడియా లేదు. అసలు చేద్దామంటే మేబీ ఇంకో అప్పుడు ఆ టైంలో అసలు లేదు. ఇక నేనేమో విజయశాంతి గారిని ఎలాగైనా అప్పటికి ముందు ఒకసారి వెళ్ళి ఫెయిల్ అయ్యా, రాజాదిగిరి టైంలో వెళ్ళి కలిసా, అప్పుడే ట్రై చేశా. చాలా సినిమాల నుంచి ప్రయత్నం చేస్తూ అప్పుడు వెళ్ళాను. అప్పుడు పాపం మొహమాటం, కొద్దిగా మొహమాటం, మరి మొహమే చెప్పలేరుగా. లేదమ్మా నేను పాపం నో చెప్పలేక చెప్పారు. అది నాకు అర్థమైంది, మేడంకి కొద్దిగా మొహమాటం ఉంది, దీని మీద మనం ఫోకస్ చేయాలి. మీకు అర్థమైందా? మీ వీక్ పాయింట్ ని పట్టుకొని అర్థమవుతుందా? సో ఇక సరిలేరు టైంలో వెళ్ళి అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, అంటే దే బోత్ హ్యావ్ స్క్రిప్ట్ జడ్జిమెంట్ బాగుంటుంది. విజయశాంతి గారిదైనా శ్రీనివాస్ గారిదైనా. శ్రీనివాస్ గారు అంటే మన హస్బెండ్. సో సార్ది కూడా పర్ఫెక్ట్ జడ్జిమెంట్. అంటే కమర్షియల్ కథ అయినా ఏ కథ అయినా మనం జస్ట్ కథ అంతా చెప్పాల్సిన పనిలే, జస్ట్ ఒక ఐడియా చెప్తే చాలు, ఇది వర్క్ అవుతుందా లేదని వాళ్ళు చెప్పేయగలరు. సో నాకు తెలిసి ప్రదీప్ గారికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో అమ్మ మీరే చెప్పాలి. అదే అంటే ఆయన కూడా స్వాతిముత్యం లాగానే వచ్చి మళ్ళీ కథ వినిపించి, అసలు ఆయన ఏమైనా అనిల్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని డౌట్ గా ఉంది, వీళ్ళేదో మాట్లాడుకుని ఉంటారు. నేను ఇలా పడ్డాను, నువ్వు కూడా అలా పడు, నా ఫ్రెండ్ ఒప్పుకుంటుందేమో అని చెప్పుంటారు. అది కాదు పాప, మనోడికి డెడ్ లైన్ కదా, నేను చేయనండి ఆ సినిమా. అమ్మో ఇంక ఈయన చేయనంటే ఆవిడ ఒప్పుకోకపోతే ఈయన చేయనంటాడు. చెప్పాడు, మీరు చేయకపోతే బాబు చేయనన్నారు. అమ్మా నా లైఫ్ పోతుంది,
దయచేసి ఎలాగని ఒప్పుకోండి. పెద్ద మెడిసిన్ ఒక్క పెద్ద చాలా పెద్ద విషయం. కళ్యాణ్ రామ్ గారు అర్జున్ క్యారెక్టర్ కి కళ్యాణ్ రామ్ గారికి డిఫరెన్సెస్ కానీ లేకపోతే సిమిలారిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఫైట్లో ఒకటి నేను బైట్ చేయనండి, ఎవరిని కొట్టలేదు ఇప్పుడు దాకా. అది మినహాయిస్తే అమ్మ పట్ల అంటే నేను అమ్మగారికి ఇచ్చే గౌరవం కానీ ఆవిడ్ని నేను అంత బాగా అంటే షీజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అండి. లైక్ మై మదర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. లైక్ ఇఫ్ మై మామ్ వుడెంట్ హ్యావ్ బీన్ దేర్, probably today my character which is being talked or which is being told is not there. So that is very similar and it's exactly in what Arjun character is in this film. బయట కూడా చాలా డిసిప్లిన్ పెట్టా, వెరీ డిసిప్లిన్. ఓకే, చాలా ప్రేమ ఆప్యాయతకి విలువలు ఇచ్చే మనిషి నిజంగా. సో వాళ్ళ మదర్ కూడా అలా పెంచాడు ఆయన్ని. అంటే మేము ఈ అందరం కాలంలో నేను అదే అంటానండి, ఈ కాలంలో అంత డిసిప్లిన్గా అంత పద్ధతిగా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం రేర్. అది బాబులో చూసాను నేను నిజంగా. సో చక్కగా బాండ్ అన్నది ఏర్పడింది ఈ సినిమాలో మా ఇద్దరికి. ఐ థింక్ అది కంటిన్యూ అవుతే బాగుంటుంది అన్నది. మేడంలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, సో బయట అంత పొలిటికల్ అంత హుందాగా అంత కొద్దిగా రెబల్గా కనపడతారు కదా, మళ్ళీ షూటింగ్ స్పాట్కి వస్తే ఎంత స్వీట్గా ఉంటారంటే వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ డిసిప్లిన్. డైరెక్టర్స్కి ఆ కంఫర్ట్ ఇస్తారు. సో మరి అంటే అది అంటే స్విచ్ అవటం కూడా చాలా గొప్ప విషయం. సో ఒప్పుకునేంత వరకే అంతే, దిగాక అసలు వెరీ స్వీట్. ఎందుకంటే అండి మేము ఆల్మోస్ట్ క్లైమాక్స్ అంటే we did 18 nights. అబ్బా 18 nights చేసాం. మీరు నమ్మరండి, నాట్ ఈవెన్ అ సింగిల్ డే దే వాస్ అ కంప్లైన్ ఆర్ ఎనీవన్ లైక్ నో ఇవాళ నేను తొందరగా వెళ్ళిపోతాను, అక్కడేదో రియాక్షన్ పడతాను కదా, లెట్ మీ డూ. అసలు ఏం లేదండి. ప్యాకప్ చెప్పినప్పుడే అమ్మ వెళ్ళేవారు. కొన్ని రోజులు నిజంగా మాకే బాధేసింది. లిటరలీ ఐ థింక్ 2 or 3 days పాపం ఆవిడకి మేము షార్ట్, సో జనరల్గా 6 o'clock ఉంటుంది కదండి, లిటరలీ 12 o'clock పిలిచేవాళ్ళు. అసలు అసలు అంటే అండి ఈరోజు మీ డేట్, దిస్ ఈస్ ఫర్ యువర్ ఫిల్మ్, సో ఐఎమ్ సో డెడికేటెడ్, లైక్ ఐ విల్ డూ దట్. మీరు నన్ను లైక్ 6 o'clock పిలిచారా, నన్ను ఎందుకు కూర్చోబెట్టారు, చాలా ఉంటాయండి. మేము ఫేస్ ఇట్, ఏంటంటే కూర్చోబెట్టారు పిలిచి ఉంటాయి మాకు. బట్ అలాంటిది ఏమీ లేకుండా 12 o'clock పిలిచిన చిన్న నవ్వుతూ వచ్చి, ఏం బాబు ఎలా జరిగింది షూటింగ్, అమ్మ సారీ భలేవాడు, సారీ ఎందుకు చెప్తావు, కమాన్ చేద్దాం. సో క్రికెట్లో జనరేషన్ గోల్డ్ అంటున్నారు కదా, సో జనరేషన్ గోల్డ్ ఎస్ ఆల్వేస్ గోల్డ్ అండి. అండ్ గోల్డ్ కన్నా ఇంకేమైనా పైన ఉంటే అది డైమండ్స్. అలాగే అనిల్ గారు, మీకు కూడా పోలీస్తో చాలా అనుబంధం ఉంది కదండి. మీరు ఫస్ట్ సినిమా తీసిందే పటాసు, ఆ తర్వాత రాజా ద గ్రేట్లో ఉంది, తర్వాత సర్లేరు మీకు ఎవరు ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉంది. సో మీకు కూడా ఈ పోలీస్ కనెక్షన్, వాట్ ఈస్ దిస్ పోలీస్ కనెక్షన్? నాకు ఈ మధ్య ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే నాకు అర్థం కాలేదు. నేను చేసిన 8 films ఆల్మోస్ట్ భగవంత్ కేసులో బాలయ్య గారు కూడా పోలీసే, మన సంక్రాంతికి వస్తున్నా కూడా ఎక్స్కాప్ కదా, ఏదో కనెక్షన్ ఉంది. పోలీస్ అంటే మనం ఏంటంటే ఒక రియల్ లైఫ్ హీరోలో కనపడుతున్నాక పాత్ర. సో మనం ఎందుకంటే మనం ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్తో సినిమా చేసేటప్పుడు ఒక హీరో పాత్రని ఎలివేట్ చేయడానికి ఒక పోలీస్ కంటే బెటర్ ప్రొఫెషన్ కానీ ఏది ఉండదు అనుకుంటున్నాను. సో దట్ ఈస్ అంటే మోర్ పోలీస్ అనేది నంబర్ ఆఫ్ వాటికి కనెక్ట్ అయి ఉంటున్న డిపార్ట్మెంట్ అది. సో మీకు పొలిటిక్స్కి కనెక్ట్ అవుద్ది, సినిమాకి ఎటువైపు అయినా కనెక్ట్ అయి ఉండే ప్రొఫెషన్ అది సొసైటీలో. సో ఈజీ టు అంటే మనకి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఎలివేషన్స్ కానీ యాక్షన్ స్క్రిప్ట్స్ చేయాలంటే కూడా సో పోలీస్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది తెలియకుండా. పటాస్ అంటే నాకు క్వశ్చన్ అడగాలనుంది అనిల్ని. ఆ రోజు నుంచి నాకు అంటే ఉండిపోయింది, నేను ఇప్పుడు అడగలేదు అనిల్ని. అనిల్ నువ్వు కథ చెప్పా గుర్తుందా? కథ చెప్పిన రోజు గుర్తుంది కదా. కథ చెప్పినప్పుడు అంటే ఐ సెడ్ దట్ ఇన్సిడెంట్ బట్ ఐ నెవర్ ఆస్క్డ్ వాట్ హీ ఫెల్ట్. కథ చెప్పారండి, లిటిల్ వెళ్ళి హక్ చేసుకొని నువ్వు అంటే కొన్ని చెప్పకూడదు, యూ విల్ బి ఎ నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్, చాలా బాగుంది కానీ నేను ఈ సినిమా చేయను అనిల్ అన్న. అప్పుడు నీ మైండ్లో ఏంటి ఫీలింగ్ చెప్పు? అప్పటికి వెంకీ హాసన్ రాయలేదు. సో వెంకీ హాసన్ రాస్తే ఒక 100 వెంకీ హాసన్ వేసుకోవాలి. సో నాకు ఫస్ట్ పడ్డది ఏంటంటే జర్క్ అయ్యా నేను. ఫస్ట్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ లాగా ఊహించుకొని మీరు నా స్టార్ అనుకొని చెప్పి నేను పటాస్ ఖర్చు చెప్తే నేను ఇది చేయనని చెప్పారు. ఫస్ట్ నన్ను ఒక బ్రహ్మానంద గారు గిఫ్ట్ వేసుకోండి ఇలా ఉంటుంది చిన్న అని బయటకు వెళ్ళాను. ఆయన ఎందుకో ఫస్ట్ కథ విన్నప్పుడు ఇందాక ఆయన అన్నారు కదా, వీడు ఏదో ఈ ఇండస్ట్రీలో వీడు కొద్దిగా లాంగ్ టర్మ్ కనపడే డైరెక్టర్ ఒక ఫీలింగ్ ఆయన కనపడింది.
సో అదే కాన్ఫిడెన్స్ తోటి సరే ట్రై చేద్దాం ఉన్నారు. అండ్ ఇక్కడ నాకు ఒకటి లైఫ్ టైం గ్రాటిట్యూడ్ ఉండాలి కళ్యాణ్ గారికి. నేను నువ్వు చేసుకునే కథకి హీరో నేను, నువ్వు ఈ సినిమాతోనే డైరెక్టర్గా పరిచయం అవుతావు. ఇండస్ట్రీలో ఈ సినిమా ఎవరు తీసినా తీయకపోయినా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ మీద కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను తీస్తా. ఇప్పుడు నేను ఓం తీసి నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్లో ఉన్నా కూడా నీ కోసం సినిమా తీస్తాను. ఇప్పటికీ గుర్తుంది నాకు గూస్ బంప్స్ ఆ డైలాగ్. నేను నీ కోసం సినిమా తీస్తా అంటే ఎక్కడో నా కెరీర్ గురించి నేను పడే తపనో ఏంటో తెలియదు. ఒక డైరెక్టర్ని ఒక ఇండస్ట్రీకి ఇద్దాం అనుకున్నాడు ఏంటో, ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో నాకు తెలియదు. సో అంటే ఆయన చేయకూడదు అనుకోవచ్చు, బట్ తెలీదు. బట్ ద రిజల్ట్ అండ్ నవ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఒక అనిల్ రావుపూడి అనేవాడు ఒక 10 yearsకి ఒక కెరీర్ చూసుకుంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ గారితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఐఎమ్ హియర్. సో దిస్ ఈజ్ ఐఎమ్ నాకు రీబర్త్ అండి. పటాస్ అంటే మా ఇద్దరికి. బట్ మోర్ దాన్ గ్రాటిట్యూడ్ నేను ఉండాలి ఆయనకి. ఎందుకంటే సో నేను కళ్యాణ్ గారి ప్రొడక్ట్ అని చెప్పుకుంటాను నేను ధైర్యం. సో ఈ సినిమాలో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి మనము అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో? ఇట్స్ ప్యూర్ ఎమోషనల్ ఫిల్మ్ అండి. 100% కథ దాటి బయటికి వెళ్ళలేదండి, అండ్ ఎమోషన్ దాటి మేము బయటికి వెళ్ళాం. బట్ వన్ థింగ్ ఐల్ టెల్ యూ అండి, ద లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఐ కెన్ ప్రామిస్ యూ, అంటే మళ్ళీ అది నేను చెప్పచ్చా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా నాకు తెలియదు, కానీ మన ఇండస్ట్రీలో ఇలాంటి క్లైమాక్స్ రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. నో వన్ హ్యాస్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ అ ఎండింగ్. యూ విల్ సీ దట్. అండ్ ఇట్ ఈస్, నేనైతే డెఫినెట్లీ చెప్తానండి, మదర్ మీద ప్రేమ ఉన్న ప్రతి కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా సరే, ఆర్ మదర్ ఆర్ సన్ విల్ డెఫినెట్లీ క్రై ఎట్ ద ఎండ్. కళ్ళంటే వాళ్ళకి తిరిగి నీళ్ళు వచ్చేస్తాయి. బ్యూటిఫుల్ అండి. ఇట్ విల్ బీ లైక్ అన్ ఎపిక్ అనిపిస్తుంది నాకు. దానికోసమే వెయిట్ చేస్తున్నాం మేము ఫర్ April 18th టు కమ్ అండ్ వాచ్ ద మూవీ. అండ్ మీరు ఇంత చెప్పారు కాబట్టి ఆ క్లైమాక్స్ కోసం మరింత వెయిట్ చేస్తున్నాం. మీరు చూడాలని, యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్, యూ విల్ ఫీల్ ఇట్. సో డాన్సా ఫైట్సా అండి, మీరు ఈ రెండిట్లో ఏది ఎక్కువ కష్టంగా అనిపించేది మీకు చేసేటప్పుడు? డాన్స్ మీద నాకు కష్టమే కాదు, బికాస్ ఐ లెర్న్ డాన్స్ కాబట్టి. ఫైట్స్ కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ ఒక ఛాలెంజ్గా తీసుకునేదాన్ని నేను. అదే మీరు ఇందాక చెప్పిన ఏది కష్టం అదే ఎదుర్కొంటాను నేను. ఓకే. డాన్స్ అన్నది చాలా ఈజీ, విత్ ఆల్ ద హీరోస్ పనిచేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది సరదాగా. వైజయంతి, విజయశాంతి గారు, ఈ సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా రెండు క్యారెక్టర్స్ మధ్యలో? విజయశాంతి గారు యాజ్ అ పొలిటీషియన్, దిస్ ఇస్ అ మదర్ కదా, దీంట్లో తల్లి కొడుకు మధ్యన ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అని కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది వచ్చి పెళ్లి కానీ వైజయంతి కర్తవ్యంలో అది ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగా ఒక బాధ్యత, ఇట్స్ అ డ్యూటీ మైండ్ తోటి వెళ్తున్న క్యారెక్టర్. ఇక్కడ ఆ బాండ్, ఆ మదర్ అండ్ సన్ వాళ్ళ మధ్యన జరిగే ఆ ఘర్షణ ఏంటి ఎలా అన్నది డిఫరెంట్గా ఉంటుంది. మేడం చేసిన కొన్ని వందల సినిమాల్లో ఆవిడకి మేబీ ఆవిడకి చూసేసి ఉన్నారు కాబట్టి, బట్ మాకు రైటర్స్గా కానీ ఆడియన్స్గా కానీ మేము ఆవిడ కొన్ని పాత్రల్లో స్టిల్ ఆవిడని ఇష్టపడే ప్రేక్షకులు ఎంతమంది ఉన్నారు. సో ఆవిడ కొన్ని పాత్రల్లో చేస్తే ఇంకా ఆడియన్స్ ఆర్ రెడీ టు ఆవిడని ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో భారతీయులు నిజంగా ఒక నేషన్, సర్లేరులో ఒక సోల్జర్స్ని రిప్రజెంట్ చేసేది ఆవిడ తప్పితే ఇంకెవరిని ఇమాజిన్ చేయలేము. సో ఆవిడకి అది ప్లస్ కాకపోవచ్చు, బట్ సినిమాకి ఆవిడ చేయటం, ఆవిడ పాత్ర నటించడం అనేది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది సర్లేరు. అండ్ అలాగే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో నిజంగా కళ్యాణ్ గారు ఆవిడ చేస్తేనే చేస్తానని ఒక మాట అన్నారంటే ఆయనకి ఆ కథ విన్నప్పుడు ఆయనకి అర్థమైంది ఈ పాత్ర ఆవిడ చేస్తేనే ఆ పాత్ర నిలబడుతుంది, లేకపోతే చేసి ఆ సబ్జెక్ట్ ఎలివేట్ అవ్వదు. సో కాబట్టి ఆ ఉద్దేశంలో ఆవిడ కొన్ని చేయాలి, తప్పదు. అది ఆ డైరెక్టర్స్ కోసమా, హీరో కోసమా, పాత్రల కోసం అంటే ఆవిడ కొన్ని కాదు. విన్నారా అర్థమైందా? అలా శృతిలో కలిపేసా. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారు, ఇదే వీళ్ళు ఉన్న టాలెంట్. బాబు చూసారా, అసలు మనం వద్దు అనుకుంటే ఎలాగని చేపిస్తాం. అమ్మ సంవత్సరం పాటు ట్రావెల్, ఏ హీరో కూడా సంవత్సరం పాటు అనిల్తో ట్రావెల్ అవ్వదు. నేను ట్రావెల్ అయింది సంవత్సరం. ఎక్కువ ట్రావెల్ అయిన హీరో నేనే. అన్ని 6 నెలల సినిమాలే, అన్ని 6 నెలల సినిమాలు. ఏది జూలైలో స్టార్ట్ చేస్తాడు, సంక్రాంతి రిలీజ్ అంటే వెళ్ళిపోతాడు. అలా 1.5 year ఆల్మోస్ట్ ప్రీ ప్రెప్ తో కలిస్తే ఒక 1.5 year. ఇట్స్ లైక్ ఎవ్రీడే ఈవినింగ్ టేబుల్ దగ్గర కళ్యాణ్ గారు, అప్పుడప్పుడు తారక్ గారు వస్తారు. అప్పుడు టెంపర్ జరుగుతుంది పక్కన. ఈవినింగ్ అయ్యేసరికి ఒక సెషన్ ఉంటుంది, ఫుల్ ఫన్ సెషన్. నేను సెంటర్ ఉంటాను కూర్చొని. నన్ను బాగా కాపాడుకునేవాళ్ళు కళ్యాణ్ గారు. ఆయన డైరెక్టర్ అనిల్ ఊరుకోని అన్న మధ్య మధ్యలో ఉంటుంది కదా, ఇద్దరు నన్ను తారక్ గారు ఫుల్ ఫన్ సరదాగా, అంటే ఫన్ వేలో
అవును. అట్లా like తారక్ గారితో అనుబంధం ఉండే వాళ్ళందరికీ తెలుసు. షూటింగ్ చేసినట్టు ఉంటుంది దీంతోటి. ఓకే, ఎంత సరదాగా ఉంటుందంటే మనం కష్టపడుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. అలాగే అప్పుడే ఉండాలి కదా. అయిపోయింది ఆ షూటింగ్ అనుకుంటాం మనం. ఆ డే మొత్తం ఆర్టిస్ట్ ని నవ్విస్తూనే ఉంటాడు ఆయన. అవుట్ ఆఫ్ మనిషి లవ్ మంచోడండి వచ్చారు. ఆయన. కానీ మనిషి ఇప్పుడు మంచోడు. వాళ్ళని నేను ఒక కష్టమైన క్వశ్చన్ అడగబోతూ ఉన్నాను. సరిలేరు మీకెవరు లేదా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి? మేడం ప్లీజ్ ఏదన్నా ఉంటే మన తర్వాత రెండు బాగుంటాయి కదా, రెండు కళ్ళు లాంటివి నాకు. అవును, కానీ అదొక్కని ఇదొక్కని. నేను కళ్ళు అనుకోవట్లేదు ఇప్పుడు వాటిని, ముక్కు అనుకుంటున్నాను. ముక్కు లేదమ్మా, కళ్ళే అమ్మా. ఆ కళ్ళతో చూస్తున్నాం, అది చూడాలి. సో రెండింటిని విభజించి చూడలేము. లేదు, ఇంపాసిబుల్. మీరు చెప్పండి కళ్యాణ్ రామ్ గారు, పటాసా లేకపోతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతియా? అమ్మ సమాధానం చెప్పేస్తారు. నేను ఆలోచించుకుంటాను. నేనేం చెప్తే బాబు కూడా అదే చెప్తాడు. సమాధానం బాబు నేను ఏం చెప్తే అదే చెప్పాలి. అంటే అందుకని రెండింటిని విభజించట్లేదు, బోత్ ఆర్ ద సేమ్ అని చెప్పేస్తున్నారు. ఓకే, పటాసా సర్లేరు మీకు ఎవరా? పటాస్ సర్లేదు అంటే పటాస్. విజయశాంతి గారిని పక్కనే పెట్టుకుని అంత మాట పటాస్ లేకపోతే అనిల్ రావుపూడి లేడుగా. అబ్బా, ఆడుంటేనే సర్లేరు తీస్తాడు. ఓకే. సో పటాస్ ఇస్ మై ఆల్వేస్. నేను ఎన్ని ఫిలిమ్స్ చేసినా, రేపు పొద్దున అవతార్ లాంటి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ సినిమా తీసినా నా ఫస్ట్ ఫిలిం పటాస్ ఈజ్ మై స్టెప్పింగ్. అది లేకపోతే అసలు నా కెరీర్ లేదు. పటాస్ ఆల్ టైమ్ ఫేవరెట్ నా కెరియర్. సూపర్ అండి. అలాగే ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే అజనీష్ గారు చేశారు. అజనీష్ గారు అంటే జనరల్లీ మనకి కొంచెం మిస్టిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ కాంతారా, మంగళవారం అవన్నీ చేశారు కదా. మళ్ళీ మనం ఆయన్ని ఇలాంటి దాంట్లో చూడబోతున్నాం. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు యాడ్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్? యాక్చువల్లీ అజనీష్ చాలా మంది ఏమనుకుంటారంటే మీరు అన్నట్టు హీస్ బీన్ ఓన్లీ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. కరెక్ట్, దేవుడు కొంచెం థ్రిల్లర్ జానరాస్, మిస్టిక్, విక్రాంత్ రోనా కూడా చేశారు కదా. అవును, సో ఈస్ డూయింగ్ వెరీ దోస్ కైండ్. బట్ ఫ్రాంక్లీ టు సే హీ హాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్ హిమ్. ప్యూర్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అతను. మరి ఎందుకు అలా ఈ ఫిల్మ్లో మన సా ద రీ రికార్డింగ్ ఐ టోల్డ్ హిమ్, అజనీష్ ఎందుకు నువ్వు అవన్నీ చేస్తావు, కమర్షియల్ సినిమాలు చేసుకోవచ్చు కదా అంటే అన్నాడు, సార్ నాకు ఇప్పుడు దాకా ఎవరు ఆఫర్ ఇవ్వలేదు సార్, మీరే సార్ ఫస్ట్ ఇచ్చిందని. సో బట్ హీస్ గోయింగ్ టు రాక్. ఓకే, సరే. అయితే మీరు కూడా డాన్స్ ఇరగదీసేశారండి. బాగా చేసావు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది, ఇరగదీసేశారు డాన్స్ పర్ఫార్మెన్స్. అది చేయడానికి కారణం మై డాటర్ అండి. హౌ? లైక్ నేను చాలా సినిమాల నుంచి చేయట్లేదు. ఐ థింక్ ఎమ్మెల్యే వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ వేర్ ఐ డాన్స్ రియలీ, అంటే కొంచెం డాన్స్ ఆడింది. నేను పెద్ద డాన్స్, ఐఎమ్ నాట్ ఎ డాన్సర్. ఐ ప్రిటీ క్లియర్ అబౌట్ మై సెల్ఫ్. ఆఫ్టర్ సీయింగ్ దిస్ సాంగ్ వి ట్రూలీ బిలీవ్ దట్ యు ఆర్ ఎ డాన్సర్. సో పటాస్లో చేశా కదా, చేసేసిన తర్వాత కూడా బాగుంటుంది. ఎందుకో ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ డాన్సింగ్ అండి. నాకు చాలా భయం. నాకు సినిమాలో భయమైన ఎలిమెంట్ అంటే డాన్సింగే. సో చేయలేదు. బట్ మై డాటర్ వాజ్ వెరీ క్లియర్, నాన్న నువ్వు చేయట్లేదు, యు డాన్స్, నువ్వు చేస్తావా లేదా? కాదు చిన్నమ్మ, వై డూ యూ వాంట్ మీ టు డూ దిస్ ఆల్, ఇప్పుడు నాకు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే, నో వే, యూఆర్ సేయింగ్ ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్, ఒక కమర్షియల్ సాంగ్ పెట్టు, నువ్వు చేయాల్సిందే, నా కోసం చెయ్యి. సో అంటే కష్టపడ్డాను దానికోసం. అదే కేవలం దట్ ఎనీథింగ్ నాకు బాగా చేశారు అది ఇది ఏమన్నా సరే, ఐ గివ్ ద క్రెడిట్ టు మై డాటర్. సూపర్ అండి. మీ డాటర్ని మేము అడుగుతూ ఉంటాం అయితే ఎప్పుడు. అదే అంత ఈజీ కాదండి బాబు, ఒళ్ళు ఓనం అయిపోద్ది అసలు. 2 రోజులు లెగలేదు నేను ఆయన స్టెప్పులకి. మేము పాపతో రికమెండేషన్ చేయించుకుంటాంలేండి ఇప్పటి నుంచి సినిమాలకు కావాలి అని. సో ఓకే, ఇప్పుడు మీరు మదర్ అండ్ సన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మేము కొన్ని క్వశ్చన్స్, విజయశాంతి గారికి కళ్యాణ్ రామ్ గారి గురించి ఎంత తెలుసు, కళ్యాణ్ రామ్ గారికి విజయశాంతి గారి గురించి ఎంత తెలుసు, ఓకే మధ్యలో మీరు కూడా మీకెంత తెలుసు? ఆయనకి చాలా విషయాలు తెలుసు, అదే కామన్ కదా. ఓకే, మీరు అడగండి. కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారికి తను యాజ్ అ పొలిటీషియన్ ఎక్కువ ఇష్టమా, యాజ్ అన్ యాక్ట్రెస్ ఎక్కువ ఇష్టమా? ఎవ్రీ అదర్ టైమ్ విచ్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ వాజ్ రిలేటెడ్ టు జనంకి ఏం చేయాలి మనం, హౌ షుడ్ వి గివ్ దెమ్ అ బెటర్ లైఫ్, హౌ షుడ్ వి బీ, ఎక్కువ దాని గురించి ఉండేది. సో దట్స్ వై ఐ కుడ్ సే హీ పొలిటీషియన్. సో రైట్ ఆన్సర్ అండి, 1 పాయింట్ వచ్చేసింది మీకు. విజయశాంతి గారు, ఒకవేళ కనుక కళ్యాణ్ రామ్ గారు యాక్టర్ కాకపోయి ఉండుంటే ఏమై ఉండేవాళ్ళు? యాక్టర్ కాకపోయి ఉంటే ఏమైపోయేవారు? ఐ థింక్ బిజినెస్ మ్యాన్. సమ్వేర్ కళ్యాణ్ రామ్ గారు రైట్, నేను ప్రొడ్యూసర్ అనుకుంటున్నా. ప్రొడ్యూసర్ అంటే యాక్టర్ కాకపోతే ప్రొడ్యూసర్ ఆడే అయ్యేది. ఎట్లాగైనా మీరు మీకు అంటే యూ స్టార్టెడ్ ద బ్యానర్, మీరు అనుకున్నదే కదా నందమూరి తారక రామారావు, మీరు మీ విషయం కదా. నేను గెస్ట్ చేసింది ఏంటంటే, ఒకవేళ యాక్టర్ అవ్వకపోయింటే ఏదో రకంగా ఫిల్మ్లో ఇండస్ట్రీలో
మేబీ మా లాంటి డైరెక్టర్ల కోసం ప్రొడ్యూసర్ అవ్వాలిగా. అవును అయ్యా సురేందర్ రెడ్డి గారు, నేను, మరి మేము రావాలిగా, కరెక్ట్. ప్రొడ్యూసర్ అవ్వాలి, అయ్యేవారు. నేను చెప్పిందే కదా కరెక్ట్. బిజినెస్ మ్యాన్. ఓకే రైట్, మీకు కూడా 1 పాయింట్ వచ్చిందండి. సో ఇక్కడ 1 ఇక్కడ 1 ఆల్. పోలీస్ రోల్ తనకి బాగా ఇష్టమైనటువంటి సినిమా ఏ కర్తవ్యం, బి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కర్తవ్యం. కర్తవ్యం రైట్. 2 పాయింట్స్ అండి మీకు, 2 పాయింట్స్. ఎక్కువగా కళ్యాణ్ రామ్ గారు ఎక్కువ టైం దేని మీద స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు? ఏ ఫ్యామిలీ, బి సినిమా. ఫస్ట్ ఫ్యామిలీ రైటా? అండ్ సెకండ్ సినిమా. సో 2 ఆల్, మళ్ళీ 2 పాయింట్స్. విజయశాంతి గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏ వెజ్జా, బి నాన్ వెజ్జా? ఆవిడకి చేపల కూర అంటే చాలా ఇష్టం అండి. నా ప్రామిస్ ఒకటి ఉండిపోయింది, ఎందుకంటే మా అత్తమ్మ అద్భుతమైన చేపల కూర చేస్తారు, కొరమేను అది, ఆవిడకి అది పంపించాలి. సో నా గెస్ అయితే చేపల పులుసు చాలా ఇష్టం. సో ఇది రైట్ ఆన్సరు, మీకు 3 పాయింట్స్ వచ్చాయి. అలాగే ఇటండి, కళ్యాణ్ రామ్ గారికి ఇష్టమైనటువంటి ఫుడ్ ఏంటి? ఏ వెజ్జా, బి నాన్ వెజ్జా? నేను ఎక్కువసేపు డైటే చూసాను ఆయన. నేను అవునా? చాలా డైట్, చాలా తక్కువ తినడం. ఆ డైట్ ఫుడ్ లో కూడా ఏదంటారు, వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ ఉంటుంది. ఇది రైట్ ఆన్సరా? ఓకే. సో మీరు ఫస్ట్ అడిగారే ప్రోటీన్ గురించి, అది నాన్ వెజ్. సో 3 ఆల్ వచ్చిందండి. విజయశాంతి గారికి ఎలా పిలిపించుకోవాలి అంటే ఇష్టం? ఏ లేడీ అమితాబ్, బి విజయశాంతి. నా వరకు వస్తే ఆవిడకి అమ్మ అని నా నుంచి మాత్రం అమ్మ అని పిలిపించుకుంటాం అనేది నాకు ఇష్టం. బికాజ్ ఇట్ కమ్స్ ట్రూలీ ఫ్రమ్ మై హార్ట్, నథింగ్ దట్ ఏదో సినిమా కోసం అనేది కాదు. బట్ ఐ థింక్ విజయశాంతి అనేదండి, వితౌట్ విజయశాంతి దిస్ నో లేడీ అమితాబ్. విజయశాంతి గారు రైట్. ఓకే, 1 మోర్ పాయింట్ ఇన్ యువర్ కిటీ అండి. ఎలాంటి మనుషులకి కళ్యాణ్ రామ్ గారు దూరంగా ఉండాలనుకుంటారు? ఏ ఎక్కువగా చిరాకు పడే వాళ్ళకి, బి తక్కువగా మాట్లాడే వారికి. దూరంగా ఉండాలనుకుంటాను. ఎక్కువ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి లేదు, తక్కువ మాట్లాడే వాళ్ళకని ఉంది. లేదు లేదు, ఓకే, ఎక్కువగా చిరాకు పడే వాళ్ళకి. ఎవరికి చిరాకు పడుతుంది? ఎక్కువ మాట్లాడి ఓవర్ యాక్టింగ్ చేస్తే చిరాకు పడుతుంది. అవును, అలాంటి వాళ్ళు ఎవరైనా మీ సెట్ లో కనబడ్డారండి? కనబడలేదా? ఓకే, సో అలాగే మళ్ళీ మీకు ఇంకో పాయింట్ వచ్చేసింది. ఇది రైట్ ఆన్సరే కదా. మొహమాటం విజయశాంతి గారికి ఏ విషయంలో ఎక్కువ? తినేటప్పుడు లేదా కొత్త మనుషుల్ని కలిసినప్పుడు? మొహమాటం లేదండి అమ్మకి అస్సలు. చాలా ఏదైనా ఏ క్వశ్చన్ క్యాన్సిల్ అయ్యా. క్వశ్చన్ క్యాన్సిల్. కథ వినేటప్పుడు అంటే చెప్పాము. కథ వినేటప్పుడు కరెక్ట్. కథ వినేటప్పుడు ఆ మొహమాటంలో అలా మొహమాటంలో 2 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒకడేమో లైఫ్, ఇనువేమో స్వాతి వచ్చేలా కమలాసను. ఓకే, కళ్యాణ్ రామ్ గారు దేనికి దూరంగా ఉంటారు? ఏ పాలిటిక్స్, బి రూమర్స్. సినిమాకి దగ్గరగా ఉంటారు, మిగతా దూరంగా ఉంటారు. కళ్యాణ్ రామ్ గారు రెండింటికి దూరంగా ఉంటాను. అంటే రూమర్స్ పుట్టడం మనం ఏం చేయగలుగుతాం, మన చేతిలో ఉందా? అవును, అంటే కనీసం రూమర్స్ వినడం. ఆవిడ అడిగిన దాంట్లో చాలా డెప్త్ ఉంది. రూమర్స్ అంటే రూమర్స్ క్రియేట్ చేసేంత అంత ఆలోచన అసలు రూమర్సే ఉండదు అసలు. దానికి అసలు దరిదాపు దగ్గరలో కూడా ఉండదు అసలు. ఓకే, ఆ మంచి బాలుడు ఆయన. కళ్యాణ్ రామ్ గారిని, ఆయన వర్కింగ్ స్టైల్ ని మీ జనరేషన్ హీరోస్ తో పోలిస్తే ఎవరితో పోలిస్తారు? నేను ఎన్టీ రామారావు గారు. లేదు లేదు, ఈజ్ పంక్చువల్, డిసిప్లిన్. నేను చూసినంత వరకు, అంటే తనతో చేశానని కాదు, డెఫినెట్గా వాళ్ళ తాతగారిదే వచ్చింది దానిలో ఆ పద్ధతి. జనరల్గా మామూలుగా హీరోలు అంటే రావచ్చు 11, 10, 12కి రావచ్చు, బట్ చాలా అర్లీగా వచ్చేస్తాడు సెట్కి. మేకప్ వేసుకుని రెడీగా ఉంటారు. అమ్మ రెడీ అంటారు, అమ్మ రెడీ అయితే ఓకే వచ్చేస్తారు. సో ఆ డిసిప్లిన్ ఉంది తనకి. ఏదో మాట్లాడేయడం సెట్లో అలాగే ఉండదు. క్వైట్, ఒక అఫెక్షను, ఒక గౌరవం ఈ కాలంలో అన్నది గ్రేట్. అదే నేను ఇందాక చెప్పాను కదా. సో వాళ్ళ తాతగారు అలవాట్లు వచ్చినాయి బాబుకి. నిజంగా నేను నిజంగా చెప్తున్నా. నేను ఏదో కావాలని, నేను కొంచెం ఓపెన్గా మాట్లాడతాను, మీకు తెలుసు. ఫ్రాంక్గా నేను చెప్తున్నాను, ఆ డిసిప్లిన్ తాతగారి దగ్గర నుంచి వచ్చింది 100%. అనిల్ గారు, మీరు ఎవరితో పోల్చాలి అంటే కళ్యాణ్ రామ్ గారిని ఎవరితో పోలిస్తారు? కళ్యాణ్ గారికి నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, హీస్ మోర్ ఇండివిజువల్ అండ్ హీ హ్యాస్, అంటే ఆయనకి ఒక ఇండివిజువల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఆయనది ఒక ప్లానెట్ ఉంటుంది. సో హీ లవ్స్ వాట్ హీ లైక్స్. సో తన జెల్లయ్యే మనుషులతో, తనకు నచ్చిన మనుషులతో, తనకు అంత ఆ దాంట్లోనే ఉంటారు. సో మోర్ ఇండివిజువల్ బేస్డ్ అనుకుంటాను నేను. ఇట్స్ లైక్
నేను బాగా అబ్జర్వ్ చేసింది అది. బట్ అది రామారావు గారు కూడా అంతే కదా, మా మార్నింగ్ వచ్చేస్తారు, రెడీ అయిపోతారు 3 o'clock లేవడం, ఎక్సర్సైజ్ అవన్నీ చేసి. బికాస్ నేను సినిమా చేశాను సత్యం శివం, అసిస్టర్గా చేశాను. రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరికి ఆయన ఓన్ ప్రొడక్షన్ అది. అసలు చాలా డిసిప్లిన్. మనకు భయం వేస్తుంది సెట్లో, ముందు ఆయన ఎంటర్ అవుతానే భయపడతాం, మనం ఆ వాయిస్కే భయపడతాం, బికాస్ అప్పుడు మేమంతా చిన్నపిల్లలం కాబట్టి. సో కళ్యాణ్ రామ్ గారు గురించి మేడం చెప్తే అనిపించిందంటే, అంటే చాలాసార్లు ఒక 2-3 అయిపోగానే కళ్యాణ్ రామ్ గారి కెరియర్ అంటుంటారు కదా, ఒక 2 రాగానే నెక్స్ట్ ఏంటి హీరోది జనరల్గా రాస్తుంటారు అంటుంటారు. నాకు తెలిసి కళ్యాణ్ గారు ఇంకొక 10-15-20 years అయినా కూడా విల్ బి దేర్ లైక్ కళ్యాణ్ రామ్ గారు. ఎందుకు అంటున్నానంటే హీ రెడీ టు టేక్ రిస్క్ తీసుకునే నేచర్ ఉన్నాడు, ఎప్పుడు ఫెయిల్ గారు లైఫ్లో. ఒక బాల్ కాబట్టి ఒక బాల్ 6 వెళ్తుంది అవుట్ ఆఫ్ ద పార్క్. సో హీఈస్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి రూల్ ఇక్కడ టాలీవుడ్లో ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. అందుకే నేను అంటే ఒక పటాస్ అవ్వచ్చు, మలిడివైన్ అవ్వచ్చు, రేపు ప్రదీప్ అవ్వచ్చు, ఒక డైరెక్టర్ని అంటే క్రియేట్ వన్ డైరెక్టర్ కదా, ఆ రిస్క్ తీసుకునే యాటిట్యూడ్ ఉన్న హీరో ఆయన. కాబట్టి అందుకే ఆయన హ్యాపీగా బెట్లా తీసుకుని కూర్చోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం త్వరలోనే April 18th కలుసుకోబోతున్నాము ఇన్ థియేటర్స్. ఎనీథింగ్ ఎక్స్క్లూజివ్గా మీరు చెప్పాలనుకుంటున్నారా ప్రేక్షకులకి? 2 రాష్ట్రాల ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి, పండగలు చేసుకోండి, జీవితం సంతోషంగా ఆనందంగా మీరు ఏమేమి జీవితంలో సాధించాలనుకుంటున్నారో అవి సాధించండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. మా సినిమా కూడా ఆదరించండి, అభిమానించండి, పెద్ద హిట్ చేయండి. అనిల్ గారు? సో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ లైక్ చాలా పాజిటివ్గా అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు కూడా. అండ్ కళ్యాణ్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే డెఫినెట్లీ, సో ఐ నో హిమ్ బెటర్, నాకు ఆయన బాగా తెలుసు కాబట్టి. సో ఖచ్చితంగా సినిమా చాలా బాగా ఉండబోతుందని అనుకుంటున్నాను. సో టీం అందరికీ, ముఖ్యంగా డైరెక్టర్ ప్రదీప్కి, కెమెరామెన్ రామ్ ప్రసాద్ అండ్ ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ రామ్ గారు, ఇంకో సునీల్ బల్జు అండ్ అశోక్ ముప్ప వాళ్ళకి. సో వాళ్ళది ఫస్ట్ కదా సార్? వాళ్ళది ఫస్ట్. సో వాళ్ళకి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ కళ్యాణ్ రామ్ గారి హ్యాండ్, సో మంచి హ్యాండ్. నాకు ఇష్టమైన హీరో, నాకు ఇష్టమైన వ్యక్తి, వీళ్ళిద్దరు కాంబినేషన్. నాకు స్వార్థం ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ దీనికి వీలైతే సీక్వెలా లేకపోతే మళ్ళీ వీళ్ళే చేస్తారా నాకు తెలియదు, అంత పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆడియన్స్, సో 18th ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని ఒక మంచి సూపర్ డూపర్ హిట్ చేయండి అని నేను. కళ్యాణ్ రామ్ గారు? అమ్మ చెప్పిన మాట్లాడండి, సేమ్ థింగ్, కాపీ పేస్ట్ చెప్పేశారు కాబట్టి అందరూ తప్పకుండా వెళ్ళి April 18th అండ్ కళ్యాణ్ రామ్ గారు కూడా చెప్పారు ఆ ఎండ్ ఏదైతే క్లైమాక్స్ బిట్ ఉందో అది తప్పకుండా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి ఒక ఎమోషన్ అని. సో లెట్స్ గో టు థియేటర్స్. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.